తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలునే తేడా లేకుండా వరి పంట పొలాల్లో మట్టిని కొంతమంది అక్రమార్కులు మట్టి దందాన్ని సాగిస్తున్నారు. స్థానిక రెవెన్యూ పోలీసు అధికారుల పనితీరు దారుణంగా ఉంది. మీరు తవ్వుకెళ్లండి, మేము కళ్ళు అప్పగించి చూస్తామనేటట్లుగా ఇక్కడ అధికారులు తయారయ్యారు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. వరి పంట చేలల్లో మెరక పేరు చెప్పి ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. మట్టి లోటుతో ఉన్న ట్రాక్టర్లు అతివేగంగా నడపడం, డ్రైవర్లకు కనీసం లైసెన్స్ లేకపోవడం, అలాగే ట్రాక్టర్ ట్రక్కులకు నేమ్ బోర్డులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఏటా అధికారుల సహకారంతో ఇక్కడ ఈ దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలతో మట్టి రవాణా చేస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా కనిపిస్తోంది. అంగర పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ షాప్లోకి మట్టి లోడుతో ఉన్న ట్రాక్టర్ అతివేగంగా దూసుకెళ్లింది. దీంతో షాప్లోని ఫర్నిచర్, అద్దాలు పగిలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ట్రాక్టర్ను అంగర పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఫ్రిడ్జ్ వారం ఉంటుంది, ఆ వారం కంటిన్యూ చెప్పాలి అప్పుడే సెటిల్మెంట్ అయిపోతుంది. ఏం పోనీ చూస్తే పిల్లడు అక్కడ కూర్చున్నాడండి. పిల్లడు కూడా